నీ దైవజనుడికి ఏం కలిగి ఉండాలట నువ్వట? నేను ఎప్పుడూ ఒక మాట చెప్తున్నాను, లోబడిన తత్వం కలిగిన ప్రతి క్రైస్తవుడు లోకములోంచి వేరుపరచబడినప్పుడు నరకానికే పోతారు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఏం పాస్టర్ గారు నలగంటారా? ఎఫెసీ గ్రంథం 5:20 అన్నాడు, ఈ పురుషుడికి నువ్వు లోబడవు అన్నాడు. ఒకవేళ నీ కట్టుకునే భర్తకు కానీ నువ్వు లోబడకపోతే కాపురం బాగుంటుందా? అమ్మా, అదేంటో తెలియదు కానీ ఉన్న సేవకుడికి మంచి నీళ్ళను, ఊరు సేవకుడికి డ్రింక్ నీళ్ళు. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిది? నీ సొంత పురుషుడు అంటే ఎవరు తెలుసా? నీకు స్వచ్ఛిత్తంగా తాళి కట్టే భర్త. నీ సొంత నాయకుడు ఎవరు తెలుసా? ప్రతిరోజు ఆహారం పెట్టి పెంచుతున్న నాయకుడు. నాయకులు అన్న నాయకుడు. తెలుగులో సామెత ఎక్కువైపోతట కక్కిసుకుంటామట. ప్రపంచంలో సేవకులు ఎక్కువైపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు సంఘాలకి. అన్న చూడండి, నన్ను లైవ్ వెళ్తుంది. మీ ఇంట్లో ప్రేయర్ ఉంది, నేను మీ ఇంటికి ప్రేయర్ రాకుండా పక్కింటి ప్రార్థనకి వెళ్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి అమ్మా, ఎందుకు అలాగనవుతుంది? మీ ఇంట్లో ప్రేయర్ అవుతుంది, నేను మీ సేవకుడిని, మీ ఇంటికి రాకుండా పక్కింటికి వెళ్తే నేను ఎలా ఉంటా చెప్పండి? మీకు ఆనందంగా ఉంటుందా? లోబడడం అంటే తెలుసా? నీ నాయకుడికి లోబడడం అంటే తెలుసా? తూచి తప్పకుండా అది చెయ్యడమే. ఒకడు చెప్తాడు, నువ్వు లోబడితేనే ఆ కార్యాలు చూస్తావు, నువ్వు లోబడితేనే దేవుడు సన్నిధికి ఎత్తబడతావు, నువ్వు లోబడితేనే దేవుడి కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, వలతో ఎక్కడేయాలి చేపలు పట్టాలంటే? చెప్పండి, ఎక్కడేయాలి చేపల్ని పట్టాలంటే? చెరువులు వేయాలి. ఎక్కడేయాలి? సముద్రం. ఇప్పుడు వల ఎక్కడేస్తండి తెలుసా? గంప దగ్గర వేస్తండి. ఎక్కడ? గంప దగ్గర. ఎందుకు గంప దగ్గర వేస్తాను తెలుసా? ఆ గంపలు ఏమున్నాయి చెప్పండి అమ్మా? చేపలు ఉన్నాయి. ఇప్పుడు చెరువులు ఎత్తి దొరికితే లేదో, గంప మీద ఎత్తే ఉప్పులు, గంప నిండా చేపలు ఉన్నాయి, గంపతో సైతం దొరికేస్తాను. ఈరోజు నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, జ్ఞానం ఉందండి మనకి? జ్ఞానం కలిగి నడుచుకోగలుగుతున్నామండి మనము? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఎన్ని ప్రాంతాల్లో ఎంతమందిని చూస్తున్నాను, ప్రభు ఎంత నేర్పిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, నా యేసే కావాల్సింది సీనియర్టీ కాదు. ఏంటి కావాలట? సిన్సిటీ కలిగిన క్రైస్తవులు నా దేవుడు. అది నేనవ్వచ్చు, వాక్యాన్ని బోధిస్తున్నా, వింటున్న మీరు అవ్వచ్చు. నీ చర్చి పని మానేసుకొని నువ్వు ఇతర పని చేస్తే ఎలాగుంటా చెప్పు? నీ ఇంట్లో నీ భార్యని హాస్పిటల్ తీసుకెళ్ళకుండా ఎదురింటోని భార్యని హాస్పిటల్ తీసుకెళ్తే ఏమంటారు చెప్పండి? నీ ఇంట్లో నీ బిడ్డలు సరిగ్గా పట్టించేసుకోకుండా ఎదుటి పిల్లల దగ్గరికి వెళ్ళి ముద్దులాడిసి చాక్లెట్ కొంటే ఏం ప్రయోజనం? ఆలకించండి. నిజంగా జ్ఞానం ఉందా? జ్ఞానం లేని పనులు చేస్తున్నావా? జ్ఞానం ఉంది. మంచి ఎలక్ట్రీషియన్, అందరు ఎలక్ట్రీషియన్ బాగా చేస్తాడు, ఇంట్లోనే బల్బు వెలిగించారు. మంచి కార్పెంటర్ అందరు తలుపులు నీట్గా పాలిష్ చేస్తాడు, కానీ ఇంట్లో గొండు వేసరిగా ఉండదు. నిజం, ఎక్కడ చూసినా ఇదే. మంచి డ్రైవర్, ఎవరు కారు ఎక్కినా ఆ కారుకి నీట్గా తోలుతాడు, అవసరమైతే నీట్గా కడిగేస్తాడు, కానీ తన సొంత కారుకి అయితే ఎప్పుడు బురద. రోజు నేను అడుగుతున్నాను బిడ్డలారా, మంచి జ్ఞానవంతులు రా, లోక సంబంధమైంది. నిజంగా నీ జ్ఞానం నేను బాధ చేస్తుందా, నేను బాగు చేస్తుందా? నిజంగా నీ జ్ఞానం ఏం చేస్తుందమ్మా? భార్యకు తెలియకుండా ఒక పని చేస్తే నీ భార్య ఎంత కుంగిలిపోద్ది? భర్తకు తెలియకుండా ఒక చిన్న పని చేస్తే నీ భర్త ఎంత కుంగిపోతాడు? రోజు దేవుడు అంటాడు, నీ ఆత్మీయ తండ్రికి నువ్వు చేస్తే నీ ఆత్మీయ తండ్రి ఎంత బాధపడతాడు? నీ ఆత్మీయ తండ్రిని నిన్ను పిలిచిన నా దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడు ఆలోచిస్తే